అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో అవినీతి నిర్మూలనకే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. బిహార్ పర్యటనలో స్పష్టం చేసిన ప్రధాని, ప్రతిపక్షాల వైఖరిపై తీవ్ర విమర్శలు. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి. నిబంధనలు ఉల్లంఘిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష, ₹1 కోటి జరిమానా విధించే అవకాశం. ఏపీకి మరో 5,000 కోట్ల మూలధన పెట్టుబడి సాయంపై కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి. పూర్వోదయ పథకం విధి విధానాలు త్వరగా ఇవ్వాలని వినతి. ఏపీ మద్యం కేసులో మాజీ మంత్రి నారాయణ స్వామిని ప్రశ్నించిన సిట్. పై వాళ్లే ఆర్డర్లు, డిజిటల్ చెల్లింపుల్లో మార్పు చేశారని చెప్పిన వైసీపీ నేత. అసెంబ్లీలో చర్చ తర్వాతే జస్టిస్ ఘోష్ నివేదికపై తదుపరి చర్యలు. హైకోర్టుకు తెలంగాణ సర్కార్ నివేదన, వెబ్సైట్ నుంచి తొలగించాలన్న జడ్జి. రామంతాపూర్ విద్యుదాఘాతం ఘటనకు అందరూ బాధ్యులేనన్న హైకోర్టు. అనుమతి లేని కేబుల్స్ తొలగించాలని న్యాయస్థానం ఆదేశాలు. గోదావరి కావేరీ అనుసంధానంపై మరోసారి ఎన్డబ్ల్యూడీఏ సంప్రదింపులు. సొంత ప్రయోజనాల కోసం భాగస్వామ్య రాష్ట్రాల వాదనలు. శ్రీలంక మాజీ ప్రధాని రనిల్ విక్రమసింఘే అరెస్ట్. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్న సిఐడి. దేశంలో అవినీతిని రూపుమాపడమే లక్ష్యంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. బీహార్లోని గయాజీలో పర్యటించిన ప్రధాని 13,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తర్వాత జరిగిన సభలో మాట్లాడిన మోదీ, ప్రభుత్వ ఉద్యోగి 50 గంటల పాటు జైల్లో ఉంటే తన ఉద్యోగాన్ని కోల్పోతాడని, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు మాత్రం జైల్లో ఉండి కూడా పదవులను ఆస్వాదిస్తున్నారని చెప్పారు. ఈ వైఖరి కొనసాగితే అవినీతిపై పోరాటం ఎలా చేయగలమని ప్రధాని ప్రశ్నించారు. ఈ బిల్లును కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తెలియడం లేదన్నారు. వారు జైలుకు వెళ్తే కలలన్నీ చెదిరిపోతాయని, ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయాలను కూడా ప్రస్తావించిన ప్రధాని మోదీ, పాక్ క్షిపణులు భారత్కు ఎలాంటి నష్టం కలిగించలేదని గుర్తు చేశారు. तो कोई भी कार्रवाई के दायरे से बाहर नहीं होना चाहिए। आज कानून है कि अगर किसी छोटे सरकारी कर्मचारी को 50 घंटे तक हिरासत में रख दिया, वो सस्पेंड हो जाता है। लेकिन अगर कोई मुख्यमंत्री है, कोई मंत्री है, कोई प्रधानमंत्री है, तो वो जेल में रह करके भी सत्ता का सुख पा सकता है। ये कैसे हो सकता है? हमने कुछ समय पहले ही देखा है, जेल से ही फाइलों पर साइन किए जा रहे थे, जेल से ही सरकारी आदेश निकाले जा रहे थे। नेताओं का अगर यही रवैया रहेगा तो ऐसे भ्रष्टाचार के विरुद्ध लड़ाई कैसे लड़ी जा सकती है? और इसलिए ऐसा सख्त कानून बनाने की तरफ हम आगे बढ़ रहे हैं। కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రజలకు అందాలంటే పశ్చిమ బెంగాల్లో బీజేపీ సర్కార్ రావాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బిహార్ పర్యటన తర్వాత కోల్కతా వెళ్లిన మోదీ 5,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కోల్కతా నోపారా నుంచి బిమాన్ బందర్ మెట్రో మార్గంలో ఎల్లో, గ్రీన్, ఆరెంజ్ కారిడార్లను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న మోదీ, బెంగాల్ అభివృద్ధికి అధికార టీఎంసీ ప్రధాన శత్రువు అని ఆరోపించారు. ఎన్డీఏ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను అడ్డుకోవడమే టీఎంసీ లక్ష్యమన్నారు. చొరబాట్ల కారణంగా బెంగాల్ జనాభా పెరిగిపోతోందని, బుజ్జగింపు రాజకీయాల కోసం టీఎంసీ, కాంగ్రెస్ చొరబాట్లకు మద్దతిచ్చాయన్నారు. చొరబాటుదారులను అడ్డుకోవాలంటే
టీఎంసీని గద్దెదించాలని బెంగాల్ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మావోయిస్టులకు మద్దతుదారు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. సల్వాజుడూడంను ఆపాలని ఆయన తీర్పు ఇవ్వకుంటే దేశంలో వామపక్ష తీవ్రవాద ఉద్యమం 2020కి ముందే అంతమయ్యేదని చెప్పారు. కాంగ్రెస్ ఎంపిక చేసిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి వల్ల కేరళలో ఆ పార్టీ గెలుపు అవకాశాలు మరింత తగ్గాయన్నారు. మనోరమ న్యూస్ సమావేశంలో పాల్గొన్న అమిత్ షా ప్రతి రంగం అగ్రస్థానానికి చేరేలా ప్రజలు తమ వంతు ప్రయత్నం చేయాలని కోరారు. కేరళలో ఇంకా 11 ఏళ్ల నాటి పరిస్థితులే ఉన్నాయని, కమ్యూనిస్టు భావజాలంతో ఏర్పడిన స్తబ్దత రాష్ట్రాన్ని వెనక్కి నెడుతోందని చెప్పారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ 11 స్థానంలో ఉంటే తర్వాత 10 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చేసిన ఒకే మంచి పని 12వ స్థానానికి దిగజారకుండా కాపాడమేనని అమిత్ షా చెప్పారు. తర్వాత అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం 11 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 11 నుంచి 4వ స్థానానికి తీసుకెళ్లిందన్నారు. ఇదే సమయంలో దేశం ఎదుర్కొంటున్న 3 ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. एक प्रकार से तीनों सेक्टर जो 30 साल से कांग्रेस के शासन में देश के लिए चिंता का विषय था, जम्मू कश्मीर, नॉर्थ ईस्ट और वामपंथी उग्रवादी क्षेत्र, ये तीनों सेक्टर के अंदर आज पूरा देश आश्वस्त है कि बहुत कम समय में हम हमेशा के लिए तीनों समस्या से मुक्त हो जाएंगे। ये विश्वास भरने का काम नरेंद्र मोदी जी ने। అధికార ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ మద్దతును ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష ఎన్డీ కూటమి ఎలా ఆశిస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన చంద్రబాబు గొప్ప దేశభక్తి ఉన్న మంచి వ్యక్తిని ఎన్డీఏ ఎంపిక చేసిందని అభినందించారు. ఓడిపోతామని తెలిసి కూడా అభ్యర్థిని నిలబెట్టడం ఎందుకని ఇండి కూటమిని ప్రశ్నించారు. ఇక్కడ రాజకీయాలు కాదు ముఖ్యం. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ముందు నుంచి కోయిలేషన్లో ఉన్నాం, ఎన్డీఏలో. ఒకసారి ఎన్డీఏ అభ్యర్థి పెట్టిన తర్వాత ఓడిపోతామని తెలిసి మళ్ళీ అభ్యర్థులు పెట్టింది. అదే సమయంలో ఇప్పుడు ఎన్డీఏలో మేము ఎలక్షన్ ముందే ఉన్నాం. 2 గవర్నమెంట్లు కూడా ఎన్డీఏ గవర్నమెంట్లు. అలాంటప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం కానీ మాట్లాడడం కానీ కరెక్ట్ కాదు. ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం కింద ఆంధ్రప్రదేశ్కు అదనంగా 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీలోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి వరకు ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం కింద 2,010 కోట్లు లభించాయని, పెండింగ్లో ఉన్న మూలధన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 5,000 కోట్లు కేటాయించాలని వినతిపత్రం అందించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగిల్ నోడల్ ఏజెన్సీ ప్రోత్సాహక పథకం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పంపిన 250 కోట్ల రూపాయల విడుదలకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రం ప్రకటించిన పూర్వోదయ పథకం వల్ల ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుందని, త్వరగా విధి విధానాలు రూపొందించి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కోరారు. అనంతరం ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత నారాయణ స్వామిని సిట్ అధికారులు 6 గంటల పాటు ప్రశ్నించారు. పుత్తూరులోని మాజీ మంత్రి ఇంట్లో 6 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు మద్యం పాలసీలో మార్పులపై ప్రశ్నించారు. మద్యం ఆర్డర్స్లో ఆన్లైన్ విధానం తీసేసి మాన్యువల్ తేవడంపైన విచారించారు. ఈ ప్రశ్నలకు మాజీ మంత్రి నారాయణ స్వామి నాకేం తెలీదు, పై వాళ్ళకే అంతా తెలుసంటూ సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. మద్యం పాలసీలో మార్పులపై కూడా తనకేమీ తెలియదని చెప్పినట్టు సమాచారం. డిజిటల్ చెల్లింపులు తొలగించాలన్నది కూడా పైవాళ్ల నిర్ణయమేనని చెప్పినట్టు తెలిసింది. సిట్ వేసిన అనేక ప్రశ్నలకు తనకేం తెలియదనే నారాయణ స్వామి సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. మరోసారి మాజీ మంత్రి నారాయణ స్వామిని సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం చివరి విడతగా పెండింగ్ దరఖాస్తులను ఆమోదిస్తూ 325 కోట్లు విడుదలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆమోదం తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 2024-25 ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యాశాఖతో పాటు నైపుణ్య విభాగం అధికారులతో విడివిడిగా సమీక్ష నిర్వహించిన లోకేష్ ఇకపై ఏటా డిఎస్సి ప్రకటించి ఖాళీలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. అనవసరమైన శిక్షణ కార్యక్రమాలతో ఉపాధ్యాయుల విలువైన సమయాన్ని వృధా చేయవద్దని అధికారుల్ని ఆదేశించారు. మెరుగైన ఫలితాలపై దృష్టి సారించాల్సిన బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులపై ఉందన్న మంత్రి ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి
దేశ విదేశాల్లో స్థిరపడిన ప్రముఖులు దాతల సహకారం తీసుకోవాలన్నారు. ఉద్యోగ ఉపాధి కల్పన కోసం యువత పరిశ్రమలను అనుసంధానించేలా ప్రభుత్వం తీసుకురానున్న నైపుణ్యం పోర్టల్ను దేశానికే రోల్ మోడల్గా నిలిచేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సెప్టెంబర్లో నైపుణ్యం పోర్టల్ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు. పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్తో నైపుణ్యం పోర్టల్ను అనుసంధానించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు నివేదించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన వ్యాజ్యాలపై వరుసగా రెండో రోజు విచారణ జరిపిన హైకోర్టు నివేదికను వెబ్సైట్లో అప్లోడ్ చేయడాన్ని తప్పుపట్టింది. వెబ్సైట్లో నివేదిక ఉంటే వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం కమిషన్కు 3 వారాల సమయం ఇచ్చింది. ప్రతివాదుల కౌంటర్పై జవాబు ఇవ్వడానికి పిటిషనర్లకు వారం రోజుల గడువు ఇచ్చింది. అసెంబ్లీలో చర్చించాకే కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని ఏజీ నివేదించినట్లు తెలిపిన హైకోర్టు ఈ తరుణంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. తదుపరి విచారణను 5 వారాలకు వాయిదా వేసింది. కాళేశ్వరం ఆనకట్టలో లోపాలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో తదుపరి ఎలా ముందుకెళ్లాలనే అంశంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. కేసీఆర్తో పాటు హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు 5 వారాలకు వాయిదా వేయగా తదుపరి కార్యాచరణపై పార్టీ నేతలతో చర్చించారు. ఈ మేరకు ఎర్రవల్లిలో కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, వినోద్ కుమార్, దామోదర్ రావుతో మంతనాలు జరిపారు. హైకోర్టులో విచారణ ప్రస్తావనకు వచ్చిన అంశాలు, తదుపరి కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. హైదరాబాద్ రామంతపూర్ విద్యుదాఘాతం ఘటనకు అందరం బాధ్యులమేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక అన్నారు. శోభాయాత్రలో చనిపోయిన వ్యక్తి కుమారుడు తన పుట్టినరోజు కేక్ కట్ చేయాల్సిన చేతులతో తండ్రికి తలకొరివి పెట్టాల్సి రావడం తనను కలిచివేసిందని జస్టిస్ నగేష్ భీమపాక ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ వైర్లు తెగిపడిన ఘటనపై ఎవరికి వారు చేతులు దులిపేసుకుంటే ఎలా అని, ప్రజల ప్రాణాలకు బాధ్యులెవరని ప్రశ్నించారు. హైదరాబాద్లో విద్యుత్ స్తంభాలకున్న కేబుల్లను తొలగించడంపై భారతీ ఎయిర్టెల్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ నగేష్ భీమపాక మరోసారి విచారణ జరిపారు. కేబుల్లను తొలగించడం వల్ల ఇంటర్నెట్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని భారతీ ఎయిర్టెల్ తరపు న్యాయవాది వాదించారు. కేబుల్లను తొలగించొద్దని కేంద్రం సైతం సూచించిందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,15,000 విద్యుత్ స్తంభాలకు కేబుల్ పెట్టుకోవడానికి అనుమతి ఉందని వెల్లడించారు. అటు అనుమతి లేకుండా ఉన్న కేబుల్లనే తొలగిస్తున్నామని టీజీఎస్పీడీసీఎల్ తరపు న్యాయవాది తెలిపారు. ఈ దశలో అనుమతి లేని కేబుల్లన్నీ తొలగించాలని ఆదేశించిన జడ్జి తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేను లంక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అరెస్టు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా సిఐడి ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. 2023 సెప్టెంబర్లో ఆయన సతీమణి ప్రొఫెసర్ మైత్రి కాన్వకేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రభుత్వ డబ్బుతో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన విక్రమసింఘే తిరుగు పయనంలో ఇంగ్లాండ్ వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రయాణ ఖర్చుల అంశంపై సిఐడి అధికారులు ఇదివరకే రనిల్ విక్రమసింఘే సిబ్బందిని ప్రశ్నించారు. 2022 ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారనే పేరు పొందిన విక్రమసింఘే 6 సార్లు శ్రీలంక ప్రధానిగా సేవలందించారు. ఆన్లైన్ గేమ్స్ను నేరంగా పరిగణించే ద ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 చట్టరూపు దాల్చింది. పార్లమెంటు ఆమోదించిన బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదముద్ర వేశారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ₹1,00,00,000 వరకు జరిమానా లేదా రెండూ విధించనున్నారు. ఆన్లైన్ గేమ్స్పై ప్రకటనలో భాగం పంచుకున్న వారికి గరిష్టంగా 2 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వాటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్న వారికి గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష, ₹1,00,00,000 వరకు జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించారు. ఆన్లైన్ మనీ గేమ్స్ ఆడేవారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా పేర్కొన్నారు. ఢిల్లీలో వీధి కుక్కల బెడదపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలనే తీర్పులో మార్పు లేదన్న కోర్టు శునకాలకు టీకాలు వేసిన తర్వాతే వాటిని విడిచిపెట్టాలని సూచించింది. రేబిస్ వ్యాధి కలిగిన కుక్కలు, దూకుడు ప్రవర్తన ఉన్న శునకాలను మాత్రం షెల్టర్లలోనే ఉంచాలని సూచించింది. వీధి కుక్కలకు ఆహారం ఇచ్చేందుకు కొన్ని ప్రాంతాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. వీధి కుక్కలకు బహిరంగంగా ఆహారం పెట్టవద్దని సూచించింది. కుక్కలకు వీధుల్లో ఆహారాన్ని అందించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వీధి కుక్కలకు సంబంధించిన కేసులన్నింటినీ
సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని హైకోర్టులను ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. గోదావరి కావేరీ అనుసంధానంపై భాగస్వామ్య రాష్ట్రాలు మరోమారు తమ వాదనలను వినిపించాయి. హైదరాబాద్ జల సౌధలో కేంద్ర జల సంఘం చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ అధికారులు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల అధికారులు వర్చువల్గా పాల్గొన్నారు. ఇచ్చంపల్లి నుంచి గ్రాండ్ అనికట్కు జలాల మళ్లింపు ప్రతిపాదనపై చర్చించగా నదీ జలాల లభ్యతపై చెబుతున్న గణాంకాలు సరిగ్గా లేవని ఏపీ తెలిపింది. తమ ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, పోలవరం నుంచి జలాల తరలింపును పరిశీలించాలని కోరింది. తాము కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టును పరిగణలోకి తీసుకుని ప్రణాళికలు రూపొందించాలని ఛత్తీస్గఢ్ అధికారులు తెలిపారు. ఇంద్రావతి నుంచి 41 టీఎంసీలు, ఇతర ఇంట్రాలింకులకు అనుమతి ఇవ్వాలని మహారాష్ట్ర అధికారులు కోరారు. మళ్లించే నీటిలో తమకు 40 టీఎంసీలు ఇవ్వాలని కర్ణాటక కోరగా తమిళనాడు అనుసంధానాన్ని స్వాగతించింది. వీలైనంత త్వరగా చేపట్టాలని పేర్కొంది. పుదుచ్చేరి తమకు 7.4 టీఎంసీలు ఇవ్వాలని కోరింది. ఈ దశలో అన్ని రాష్ట్రాలు పెద్ద మనసు చేసుకోవాలన్న జలసంఘం చైర్మన్ త్వరలోనే మరో సమావేశం ఉంటుందన్నారు. అటు మళ్లించే నీటిలో 50% నీరు ఇవ్వాలని, తమ ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడం సహా అన్ని అనుమతులు ఇవ్వాలని కోరినట్లు భేటీ తర్వాత తెలంగాణ నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. ఏపీ ప్రతిపాదిస్తున్న 4 ఇంట్రాలింకులను తమ సమ్మతి లేకుండా ఆమోదించరాదని చెప్పారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద రాకతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ఆనకట్ట వద్ద 14.10 అడుగుల నీటి మట్టం ఉండగా సుమారు 13.31 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కోనసీమపై గోదావరి వరద ప్రభావం తీవ్రంగా ఉంది. అనేక లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొత్తపేట నియోజకవర్గం, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లోని పొలాల్లోకి వరద నీరు చేరుతోంది. మరింత వరద వస్తే పొలాలు పూర్తిగా మునిగిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలోనూ వరద ఉధృతి కొనసాగుతోంది. ముక్తేశ్వరం వద్ద కాజ్వే పొంగగా ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. తొగరపాయ వద్ద వరద నీరు పోటెత్తగా ఐనవిల్లి లంక, అద్దంకివారి లంక, వీరవల్లిపాలెం, పొట్టిలంక గ్రామాల ప్రజలు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఐనవిల్లి మండలంలో పలు గ్రామాలు జలమయమయ్యాయి. కాజ్వేలు ముంపులో చిక్కుకున్నాయి. కోనసీమలో వరదలపై సమీక్ష నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు ముప్పు గ్రామాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. గోదావరి, కృష్ణా నదులకు వరదల దృష్ట్యా దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ఏపీలో పరిస్థితులపై సీఎస్, డీజీపీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వరదలు, ఎరువుల కొరత, కాకినాడ జిల్లాలో గ్యాస్ లీక్ ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. గోదావరి వరదల కారణంగా లంక గ్రామాలు, పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. సమస్య వచ్చిన తర్వాత స్పందించడం కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎరువుల కొరత లేకుండా చూడాలన్న సీఎం విజిలెన్స్ అధికారులు ఎరువులు దారి మళ్లకుండా, ధర పెరగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎరువుల కొరతపై ఎక్కడి నుంచి సమాచారం వచ్చినా ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం దర్యాలతిప్ప సమీపంలోని సముద్రంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లీక్ ఘటనపైన సీఎం అధికారులతో మాట్లాడారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వివరించారు. లీక్ అయిన పైప్ను తనిఖీ చేసి సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. స్మార్ట్ రైస్ కార్డులను ఈ నెల 25 నుంచి పంపిణీ చేస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మొత్తం 4 విడతల్లో స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేస్తామని, ఇంటింటికి వెళ్లి 1.45 కోట్ల కుటుంబాలకు కార్డులు అందిస్తామని చెప్పారు. క్యూఆర్ కోడ్, ఇతర సాంకేతిక అంశాలతో స్మార్ట్ రైస్ కార్డులు తయారు చేశామని తెలిపారు. ఏపీలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకోవచ్చన్నారు. కొత్తగా దరఖాస్తు చేసిన 6.7 లక్షల మందికి కూడా స్మార్ట్ కార్డులు ఇస్తామన్నారు. స్మార్ట్ కార్డుల రాకతో డీలర్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని, బియ్యం పక్కదారి పట్టకుండా చూడవచ్చని మంత్రి వివరించారు. GSWS ఎంప్లాయీ నమోదు చేసుకునే డేటా, ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ నమోదు చేసుకునే డేటా రెండు కూడా ఇంటిగ్రేట్ అయ్యి డేటా ఒకే చోటకు వస్తుంది. సో ఆ డాష్ బోర్డ్లో ఎప్పటికప్పుడు చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా మనకి ఏ రేషన్ షాప్లో ఎంతవరకు సరుకు ఉపయోగించారు, ఎంతమందికి ఇచ్చారు, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే వస్తుంది. కాబట్టి ఆ వివరాలు కూడా చాలా క్లియర్గా మాకు ఉంటుంది. పిల్ఫరేజ్ తగ్గించడానికి చక్కటి అవకాశం.
కుక్కట్పల్లి సంగీత్ నగర్లో జరిగిన 10 ఏళ్ల బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలికను 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. చోరీ కోసం వచ్చి బాలికను చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలుని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. దొంగతనం ఎలా చేయాలని ఆ బాలుడు రాసుకున్న పేపర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుక్కట్పల్లిలో ఈ నెల 18న మధ్యాహ్నం 10 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను దారుణంగా హత్య చేశారు. హెచ్డిఎఫ్సి, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ సంస్థల వాటాల విక్రయానికి మదుపర్లు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లలో 6 వరుస సెషన్ల లాభాలకు బ్రేక్ పడింది. గత 6 సెషన్లో 1765 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 694 పాయింట్లు పతనమైంది. ఉదయం 81,951 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 81,994 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత క్రమంగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న సెన్సెక్స్ ఒక దశలో 81,292 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 81,307 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 214 పాయింట్లు తగ్గి 24,870 పాయింట్ల వద్ద ముగిసింది.